హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సుశీలమ్మ ఒత్తిడి చేయడంతో ఇక బాలుకి నలుగు పెట్టి స్నానం చేయడానికి సిద్ధమవుతుంది. ఇక మీనా తలకి నూనె పెట్టి తలకి మర్దన చేస్తూ ఉంటే బాలు మురిసిపోతూ ఉంటాడు. ఈ పూలగంప ఎప్పుడు నా మీద అరవటమే, ఇలా ఎప్పుడు ఆయిల్ పెట్టలేదు, నిజంగా చాలా హాయిగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక కళ్ళు మూసుకొని అలాగే ఉన్న బాలుని చూసి చెప్తా నాతోనే సేవలు చేయించుకుంటారా, మీ సంగతి చెప్తా అని అనుకుంటూ ఉంటుంది. ఏంటి పూలగంప, మనసులో తిట్టుకుంటున్నావా? నిజానికి నాకు ఇష్టం లేదు, మా సుశీల డార్లింగ్ చెప్పిందని ఒప్పుకుంటున్నాను అని అంటాడు. ఇక తరువాత వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గిల్లి కజ్జాలు గమనించిన సుశీలమ్మ, మీనా ఇంకా ఏం చేస్తున్నావు, నలుగు పెట్టు అని గట్టిగా అరవడంతో అమ్మమ్మ అలాగే అమ్మమ్మ అని చెప్పి నలుగు పెడుతూ ఉంటుంది. ఇక తరువాత తల మీద కుంకుడుగాయ పులుసు పోస్తాను, మీరు కళ్ళు మూసుకోండి, కళ్ళలో పడితే చాలా మంట పుడుతుంది అని అంటే, ఏంటి ఈ కుంకుడుగాయ పులుసుకే నేను భయపడతానా? మా ఊర్లో పులులకు కూడా నేను భయపడలేదు, ఈ కుంకుడుగాయ పులుసు నన్నేం చేస్తుంది అని అంటాడు. పులి కంటే చాలా డేంజర్ ఈ కుంకుడుగాయ పులుసు, మూసుకోండి కళ్ళు అని అంటే, అదేంటో పూలగంప, నువ్వు చెప్తుంటే నాకు అస్సలు వినాలని లేదు, నువ్వు కళ్ళు మూసుకో అంటే కళ్ళు తెరుచు అన్నట్టు ఉంది, కళ్ళు తెరుచుకొని ఉండు అంటే కళ్ళు మూసుకోవాలనిపిస్తుంది అని అంటే, ఓ అలా అనిపిస్తుందా, చెప్తా మీ సంగతి అని చెప్పి కళ్ళల్లో కుంకుడుగాయ పులుసు పోస్తుంది మీనా. అమ్మ మంట మంట అని అరుస్తూ ఉంటాడు. ఇంతలోపు సుశీలమ్మ, ఏమైందిరా ఏమైంది అని అనగానే, నానమ్మ నానమ్మ అంటూ పరిగెత్తుకుంటూ ఇక సుశీలమ్మని వాటేసుకోబోయి పొరపాటున మీనాని గట్టిగా హక్ చేసుకొని తన చీరతో కళ్ళుని తులుముకుంటూ ఉంటాడు. ఇక తరువాత ఎలాగో ఒకలాగా స్నానఘట్టం పూర్తయిపోయిన తరువాత ఇంట్లో ఉగాది పచ్చడి చేయమని మీనాకి చెప్పడంతో అమ్మమ్మ గారు నేను చేస్తాను అని చెప్పి ఉగాది పచ్చడి చేస్తుంది. ఇంతలోపు పంతులు గారిని పిలిపిస్తుంది సుశీలమ్మ. ఆయన వచ్చాక బాలు జాతకం మీనా జాతకం ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం వాళ్ళకి ఎలా ఉంటుంది, పెళ్ళైన దగ్గర నుంచి ఇద్దరు ఏవో చిన్న చిన్న గొడవలు, అభిప్రాయ భేదాలు, గొడవలు పడ్డం ఇదే తప్ప పెళ్ళైన భార్యాభర్తలకి ఉండాల్సిన ప్రేమానురాగాలు వాళ్ళిద్దరి మధ్య లేవు. ఈ సంవత్సరమైనా వాళ్ళకి బాగుంటుందో లేదో చెప్పండి అని చెప్పి ఇక పంతులు గారిని అనడంతో పంతులు గారు వాళ్ళ జాతకాలు చూసి షాక్ ఇస్తాడు. వాళ్ళిద్దరు జాతకాలలో అయితే దోషాలు ఉన్నాయి, వాళ్ళిద్దరూ మంచి వాళ్ళే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా, కానీ ఇద్దరు ఒక్కటవ్వడం అనేది చాలా కష్టం. వీళ్ళిద్దరి మధ్య జరిగే చిన్న చిన్న గొడవలే ఒక్కోసారి తారాస్థాయికి వెళ్ళి చాలా పెద్ద గొడవలు అవుతాయి. ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళిద్దరూ విడాకుల దాకా వెళ్తారు. అక్కడ దాకా వెళ్ళారు అంటే అటే పరిస్థితి కానీ ఇటైతే ఉండదు. వీళ్ళ గ్రహచారం ప్రకారం అలా అయితే ఘోషిస్తుంది అని చెప్పగానే సుశీలమ్మ షాక్ అయిపోతుంది. అయ్యో అంత మాట అనకండి, దేనికైనా పరిష్కారం ఉంటుంది కదా, అలాగే నా మనవడు మనవరాలు ఇద్దరు కలిసే ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఒకరికొకరు అర్థం చేసుకోవాలి, పూజలు అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి అని అనడంతో, ఎందుకు లేదమ్మా, మన అమ్మవారి గుడిలో దాంపత్య వ్రతం చేయించి 3 రోజులు పూజలు చేయిస్తే చాలా వరకు భార్యాభర్తలు కలిసే ఉంటారు. నా చేతుల మీద ఎంతమందికి వ్రతం చేయించి విడిపోయే వాళ్ళని కూడా కలపలేదు, చెప్పండమ్మా అని అంటే, అవును పంతులు గారు, అంత మంచి హస్తవాసి కాబట్టే మిమ్మల్ని నేను పిలిచాను, దోషాలు అలాగే ఉన్నా కూడా ఆ దోషాలు పోగొట్టే పూజలు వాళ్ళతో చేయించండి, ఆ దాంపత్య వ్రతమేదో వాళ్ళతోటి చేయించండి అని అనగానే, సరేనమ్మా రేపైతే గుడికి తీసుకురా, వాళ్ళిద్దరి చేత దాంపత్య వ్రతం అయితే నేను చేయిస్తాను, ఎట్టి పరిస్థితిలో వాళ్ళిద్దరూ విడిపోరు అని అనగానే సరే అని అంటుంది. ఇక తరువాత బాలుని చూసి, ఏంట్రా చెప్తున్నారుగా పంతులు గారు, వినలేదా నువ్వు, ఈ వార్త మీ నాన్న కానీ విన్నాడంటే గుండెపోటు వచ్చేస్తుంది అని అంటే, నేనేం చేస్తా సుసీ డార్లింగ్,
అలా జాతకంలో ఉంటే దానికి నేనేం చేస్తాను అని అంటే, జాతకంలో ఎన్నున్నా మన చేతులతో మనం మార్చుకోవచ్చు. మన మనసుని స్థిరపరచుకొని దేన్నైనా సాధించుకోవచ్చు. నీ భార్య మీద నీకు ప్రేమ కలిగిస్తే ఇవన్నీ ఏం చేస్తాయి? ఈ దోషాలు, ఈ కీడులు ఏం చేస్తాయి? నీ మనసుని నీ చేతుల్లో నువ్వు పెట్టుకుంటే అంతా బాగుంటుంది అని చెప్తుంది ఇక సుశీలమ్మ. ఇది ఇలా ఉండగా ఇంకొక పక్కన రోహిణితో తన ఫ్రెండ్ ఇలా అంటూ ఉంటుంది. ఏమీ రోహిణి, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. తప్పు అంటే మామూలు తప్పు కాదు, ఓ జీవితాన్ని సర్వనాశనం చేసే తప్పు. అదేంటంటే, ఇప్పుడు నీకు పెళ్ళయింది, ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకు పెద్ద పిల్లాడు. ఈ విషయం రేపటి రోజున ఎప్పుడైనా నీ భర్త మనోజ్కి తెలిస్తే ఏం జరుగుతుందో నువ్వు ఆలోచించావా? అప్పుడైనా కూడా నీకు విడాకులు ఇవ్వడన్న గ్యారంటీ ఏముంది చెప్పు అని అనగానే, ఓసే పిచ్చి మొద్దు, నేను చాలా పెద్ద హోంవర్కే చేశాను. అలాంటి పరిస్థితి వస్తుందని నేను కూడా ఊహించాను. అసలు పిల్లలు అనేది మనోజ్కి పుట్టిస్తానా ఏంటి? నేను నా కొడుకే మనోజ్కి కొడుకు. ఆ ఇంట్లో నా కొడుకే వాళ్ళకి వారసుడు. ప్రభావతి నా కొడుకే మనవడుగా అంగీకరించేటట్టు చేస్తాను అని అంటుంది. అది ఎలా జరుగుతుంది? అన్నీ మనం అనుకున్నట్టు జరిగిపోతాయా ఏంటి? చెప్పు. ఇలాంటి విషయాలే చాలా పెద్ద పెద్దవి అయిపోతాయి. ఆ మాత్రం నీకు తెలీదా చెప్పు అని అంటే, నాకు కూడా తెలుసే అని అంటుంది. మరి ఏం చేస్తావో? అంత ధీమాగా ఎందుకున్నావు? ఏ మగాడైనా ఇలాంటి విషయాల్లో రాజీ పడతాడని నువ్వెలా అనుకుంటున్నావు అని అంటే, రాజీ పడక తప్పని పరిస్థితి నేను తీసుకొస్తాను. అదేంటి అంటే, మనోజ్కి పెళ్ళి జరగకముందే మనోజ్కి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయిస్తాను అని అంటుంది. ఓసే, ఏం మాట్లాడుతున్నావే? అది జరిగే పనేనా అని అంటే, ఎందుకు జరగదు? నా మీద తనకి చాలా ప్రేమ, నన్ను బాగా నమ్ముతాడు. ఆ నమ్మకమే ఆపరేషన్ చేయించేలా చేస్తాను అని అంటే, ఆపరేషన్కి ఎందుకు ఒప్పుకుంటాడు చెప్పు అని అంటే, తను ఒప్పుకోడు. ఇప్పుడు నేను ఎంత మోసం చేశానో, తనకి హాస్పిటల్కి తీసుకువచ్చి ఆపరేషన్ చేయడంలో కూడా అలాగే మోసం చేస్తాను. అయినా ఆల్రెడీ ఆపరేషన్ కూడా ఎప్పుడు చేయించేశాను అని అంటుంది. ఏంటి, మనోజ్కి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసావా అని అంటే, అవును, ఆ రోజు యాక్సిడెంట్ జరిగిందని చెప్పి హాస్పిటల్కి వచ్చాడు కదా, అప్పుడే నేను ఆపరేషన్ చేయించేశాను. ఇక తనకి పిల్లలు పుట్టరు. నాతో భర్తగా ఉండడం మాత్రమే జరుగుతుంది, కానీ పిల్లలకి తండ్రి మాత్రం ఎప్పటికీ కాలేడు. నా కొడుకే మనోజ్కి కొడుకు అని చెబుతుంది. అది సరే, కానీ నీ కొడుకు అని తెలిసాక తను ఎలా ఒప్పుకుంటాడు అని అంటుంది. ఎలా ఒప్పుకుంటాడేంటి? అసలే ఆ పిల్లాన్ని చాలా దగ్గర చేస్తాను. ఆ తర్వాత మీకు ఉన్న లోపం వల్ల మనకి పిల్లలు పుట్టరు కాబట్టే వీడిని మనం దత్తత తీసుకుందాము అని చెప్తాను. నా కొడుకునే నేను దత్తత తీసుకునేలాగా ప్లాన్ చేశాను. అన్నీ సిద్ధంగా అయితే ఉన్నాయి. ఇక నాకు మనోజ్కి పెళ్లి జరగడం మాత్రమే ఉంది. పెళ్లి జరిగి ఆ ఇంట్లో నేను కోడలిగా అడుగు పెట్టాలి. ఎవరూ లేని నా కొడుకుకి ఆ కుటుంబం ఓ అండగా ఉండాలి. ఆ కుటుంబంలో నా కొడుకు పెరగాలి. అదే నాకు కావాలి అని అంటుంది. ఏమోనే, నువ్వు చెబుతుంటే నాకు సినిమా స్టోరీ లాగా అనిపిస్తుంది. ఇదంతా జరుగుతుందంటే నేను నమ్మలేకపోతున్నాను. కానీ నీతో తిరగాలంటే నాకు కూడా చాలా భయంగా ఉంది రోహిణి. మనోజ్ని ఎంత మోసం చేస్తున్నావు? నీ పక్కన తిరిగే నన్నేం చేస్తావో ఏమో, నాకు తెలియకుండా నా కిడ్నీలు అమ్మేస్తావు నువ్వు అని అనగానే పక్కపక్క నవ్వుతుంది ఇక రోహిణి. ఇదిలా ఉండగా ఇంకో పక్కన ప్రభావతి తన కొడుకు మనోజ్తో ఇలా అంటుంది. నాన్న మనోజ్, ఇందాక నాన్న చూసావా ఎలా అంటున్నాడో? ఏమీ లేని బాలు అంట నీకంటే రవి కంటే చాలా ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోతాడంట. ఎలా వెళ్ళిపోతాడో క్లియర్గా చెప్పాను కదా. ఓ కారు తోలే డ్రైవరు అంత స్థాయికి ఎలా వెళ్ళిపోతాడో కొంచెమైనా అర్థం ఉండాలి అని బాగా కడిగి పారేశాను అని అంటుంది. నిజమే అమ్మా నువ్వు చెప్పేది. మేమంటే చదువుకున్నాం కాబట్టి మేము ఉద్యోగాలు చేసుకొని అలా పై స్థానానికి వస్తాం. కానీ బాలు ఏం చదువుకోలేదు, ఆ స్టీరింగ్ తప్ప ఏం చేయలేడు.
అని అంటూ ఉండగా ఇంతలోపు మౌనిక వస్తుంది. వచ్చి, అమ్మా, అన్నయ్య మీద నీకు ఎందుకంత అపనమ్మకం? అన్నయ్య కార్ డ్రైవర్ అని కదా తను పైకి ఎదగలేడు అని అంటున్నావు. ఏమో ఫ్యూచర్లో కార్లు తయారు చేసే ఫ్యాక్టరీయే పెట్టొచ్చేమో, ఎవరికి తెలుసు? అయినా మీనా వదిన చాలా టాలెంటెడ్. తను తలుచుకొని ఇప్పటి నుంచైనా తను చదవడం మొదలు పెడితే కలెక్టర్ కూడా అవుతుంది. ఓ పక్కన అన్నయ్య తెలివిగలవాడే. అన్నయ్య అలాగే వదిన కూడా చాలా టాలెంటెడ్. తను కూడా చదువు మీద శ్రద్ధ పెడితే కలెక్టర్ అవ్వచ్చు. ఎటు చూసినా వాళ్ళు ఎదగడానికి చాలా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఇది పక్కకు పెట్టేస్తే ఇంకో విషయం, రాబోయే వదిన ఎలాంటిదో తెలుసు. బ్యూటీ పార్లర్ పెట్టింది అని మీరు అంటున్నారు. ఒక్కోసారి బ్యూటీ పార్లర్లో ఏదైనా పొరపాటు జరిగినా, క్రీమ్లు ఎక్స్పైరీ అయిపోయినా దానితో కానీ ఫేషియల్ చేస్తే మొత్తానికి పార్లరే తీసేయమంటారు. పోలీస్ కేసు కూడా అవుతుంది. అలాగే అన్నయ్య ఉద్యోగం కూడా చెప్పలేము అని మౌనిక అనడంతో ప్రభావతికి కోపం వస్తుంది. అసలు నువ్వేంటి ఇలా మాట్లాడడం ఏంటి? నువ్వు కూడా ఆయనలాగే మాట్లాడుతున్నావు. కొంచెమైనా బుద్ధి జ్ఞానం లేదా నీకు? అన్నయ్య గురించి, కాబోయే వదిన గురించి ఇలాగైనా మాట్లాడేది? ఎందుకు పనికిరాని ఆ బాలుగాడి గురించి, మీనా గురించి అంత గొప్పగా ఇలాగైనా మాట్లాడేది నువ్వు? అసలైనా వాళ్ళేంటి వీళ్ళేంటి? నిన్ను చేసుకోబోయేవాడి దగ్గర మనోజే గౌరవం. వాడు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టే నీకు కాబోయే భర్త దగ్గర అది గౌరవం. మా అన్నయ్య కారు తోలుతాడు అని తెలిస్తే నీకేమైనా గౌరవం ఉంటుందా అని అంటుంది ఇక మౌనికని. అమ్మా, నేను పెళ్లి చూపుల్లోనే ఒక మాట అడుగుతాను. మా అన్నయ్యల స్థాయిని బట్టి నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ముందుకొస్తే ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకోను. నన్నుగా ఇష్టపడాలి. అన్నయ్యల స్థాయిని బట్టి పెళ్లి చేసుకునేవాడు నాకొద్దు అని అంటుంది. చెట్టు ఒకటైతే విత్తనం వేరొకటి ఉంటుందా? ఆయన అలా ఉంటే ఈవిడ మాత్రం వేరేలా ఎందుకుంటుంది? ఆయనలాగే ఉంటుంది. వెళ్ళు బాలు జపం చేస్తూ చేస్తూ మీ నాన్న ఏం సంపాదించాడు, ఏం ఒరగబెట్టాడు. ఇప్పుడు నువ్వు కూడా మీ అన్నయ్య జపం చేస్తే నీ పరిస్థితి కూడా అంతే. వెళ్ళు అని అంటుంది ఇక ప్రభావతి. ఇక మీనా బయట పూల చెట్టు దగ్గర పూలు కోసుకుంటూ ఉండగా ఒక అమ్మాయి వస్తుంది. వచ్చి, అక్క, నువ్వు చాలా బాగున్నావు అక్క, నీ పేరేంటి అని అడుగుతుంది. నా పేరు మీనా అని అంటే, అక్క, అచ్చం నువ్వు సినిమాలో మీనాలాగే ఉన్నావక్క అని అంటుంది. ఇక మీనా నవ్వుతుంది. అది సరే కానీ నువ్వేంటి ఇక్కడ? నువ్వు స్కూల్కి వెళ్ళలేదా అని అంటే, అది అక్క, వెళ్ళలేదక్క, మానేశాను అని అంటుంది. స్కూల్కి వెళ్ళడం మానేయడం ఏంటి? ఏమైంది అని అంటుంది. ఏమైందంటే అది అక్క, నాకు ఇష్టం లేదు అని అంటుంది. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. ఇష్టం ఉండటానికి ఇష్టం లేకపోవడానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు నీకు ఇష్టం లేకపోయినా నువ్వు బాగా చదువుకుంటే రేపటి రోజున అదే నిన్ను నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటట్టు చేస్తుంది. అయినా అంత కష్టంగా భావిస్తున్నావేంటి? ఇష్టంగా చదువు, అప్పుడు నీకు ఏ కష్టం అనిపించదు అని అంటే, అది అక్క, ఏం లేదు, ఈ మధ్య స్కూల్లో సరిగ్గా చెప్పడం లేదు. కొత్త సారు వచ్చారు, ఆయన సరిగ్గా చెప్పడం లేదు. నాకు అసలు ఏమీ బుర్రకెక్కడం లేదు. అసలు ఏమీ నేను రాయలేకపోతున్నాను, చదవలేకపోతున్నాను. మొన్న ఎగ్జామ్లో కూడా అన్నీ ఫెయిల్ అయిపోయాను. అందుకనే నాకు ఇష్టం లేక నేను మానేశాను. అమ్మతో పాటు నేను కూడా కూలి పనులకు వెళ్ళిపోతానక్క అని అంటుంది. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. అమ్మంటే ఆ రోజుల్లో పరిస్థితులు వేరు కాబట్టి కూలి పనికి వెళ్తుంది. కానీ ఇప్పుడు రోజులు వేరు. ఇప్పుడు చదువుకోవాలి. ఎంత కష్టమైనా చదువుని మాత్రం ఆపకూడదు. అమ్మ కూలి పనికి వెళ్ళి, నువ్వు కూలి పనికి వెళ్ళి, నీ పిల్లలు కూలి పనికి వెళ్తే ఇక ఇలాగేనా చెప్పు? మారాలి కదా. ఖచ్చితంగా నువ్వు చదువుకోవాలి. నువ్వు చదువుకుంటే మీ అమ్మ కూడా సంతోషంగా సుఖపడుతుంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీకు చెప్పేవి అర్థం కావడం లేదు అంతే కదా. ఇక్కడ నేను చాలా రోజులు ఉంటాను. అప్పటి వరకు నీకు ఏమేం చెప్పాలో అవన్నీ నేను చెబుతాను అని అంటే, అక్క, నువ్వు బాగా చదువుకున్నావా అని అంటుంది. బాగా అంటే చదివిస్తే చదువుకునేదాన్ని, కానీ ఉన్నంతలో నేను బాగానే చదువుతాను. నేను డబ్బు లేక మానేశాను, చదువు మీద ఇష్టం లేక కాదు.
కలెక్టర్ చదవాలని నాకు ఎప్పుడూ ఉండేది. మా ఆర్థిక పరిస్థితుల వల్ల నేను చదువుని ఆపేయాల్సి వచ్చింది. అది సరే కానీ నువ్వు వెళ్ళి బుక్స్ తెచ్చుకో, నీకు 2 రోజుల్లోనే అంతా అర్థమయ్యేలాగా నేను చెప్తాను అని చెప్పి ఆ పాపకి చాలా బాగా ట్యూషన్ చెప్పి బాగా అర్థమయ్యేటట్టు చెప్పి 2 రోజుల్లోనే పూర్తిగా మార్చేస్తుంది. ఇక అదంతా చూసిన సుశీలమ్మ, బాలుగాడు చాలా అదృష్టవంతుడు, చదువుకున్న అమ్మాయి, తెలివిగల అమ్మాయి వాడికి భార్యగా వచ్చింది. బాలు వల్ల కాకపోయినా ఈ అమ్మాయి వల్లైనా బాలుగాడి తలరాత ఖచ్చితంగా మారుతుంది అని అనుకుంటూ ఇక బాలుతో, ఏరా బాలు, నీ భార్య గురించి ఏ రోజైనా నువ్వు శ్రద్ధ పెట్టావా అని అంటే, ఏం పెట్టమంటావు డార్లింగ్, తను ఓ పూల గంప, చాటంత నోరు, ఇంకా అలా ఒక్కొక్కటి చెప్తూ ఉంటాడు. చాలే ఆపరా, నీ భార్య ఓ చదువుల సరస్వతి అని చెప్పి జరిగిందంతా కూడా బాలుకి చెప్పడంతో బాలు షాక్ అయిపోతాడు. పూలగంపలో ఈ టాలెంట్ కూడా ఉందా అని అనుకుంటాడు. ఏం చేస్తావో నాకు తెలీదు, ఇంట్లో నీ భార్య ఖాళీగానే ఉంటుంది కదా, ఆ టైంలో నీ భార్యకి పుస్తకాలు తెచ్చివ్వు, తను చదువుతుంది. చదువుకున్న భార్య ఇంట్లో ఉంటే నీకు రేపు రోజున నీకు పుట్టబోయే పిల్లలకి మీ భవిష్యత్తులే బాగుంటాయి అని అనడంతో, డార్లింగ్ నువ్వు చెప్తున్నావు, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని మీనా నాతో అడిగితే నేనెందుకు కాదంటాను అని అంటాడు. ఇంతలోపు మీనా వచ్చి, నాకు కూడా ఇష్టమేనండి, కానీ అత్తయ్య గారు అని అంటే, ఓ అమ్మ సంగతి నేను చూసుకుంటాలే, అయినా అమ్మ ఎందుకు కాదంటుంది, అస్సలు కాదందు అని అంటాడు బాలు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, కథలో ఏ విధంగా మలుపు తిరగబోతోంది, ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం